ఈసారి ఎన్నికల్లో మీరు ప్రచారంలో కూడా అంతగా కనబడలేదన్న ఎక్కడ కూడా. నేను అవును 100% మీరు ఏదైతే అన్నారో 18 నియోజకవర్గాలలో నేను స్వయంగా వెళ్ళి ఏదైతే విద్యార్థుల కన్వెన్షన్స్ నిర్వహించిన ఉస్మానియా యూనివర్సిటీ, చిక్కడపల్లి సెంట్రల్ లైబ్రరీ, కాకతీయ యూనివర్సిటీ, అన్ని యూనివర్సిటీలతో విద్యార్థులతో ఇంటరాక్షన్ జరిగింది. చిక్కడపల్లి సెంట్రల్ లైబ్రరీకి రాహుల్ గాంధీ గారిని తీసుకురావడం, అక్కడ ఏదైతే యువకులకి భరోసా కల్పించడంలో బల్మూరి వెంకట్ ముందు వరుసలో ఉండే. అండ్ దానితో పాటు ఏదైతే సంబంధించి సోషల్ మీడియా క్యాంపెయిన్ కానీ లేకపోతే ఎన్ఎస్ఓ సభ్యులతో బల్మూరి వెంకట్ ప్రత్యక్షంగా ప్రతిరోజు మీకు కనబడాల్సిన అవసరం లేదు. బల్మూరి వెంకట్ ఒక విభాగానికి రాష్ట్ర అధ్యక్షుడు. నాకు దాదాపు 1232 మంది అధికారికంగా కేవలం అధ్యక్షులు ఉన్నారు, మండల అధ్యక్షులు, జిల్లా అధ్యక్షులు. నా సైన్యాన్ని ఎక్కడ నాకున్న నా ఏదైతే ఎన్ఎస్యుఐ సైనికుల్ని ఏ రకంగా పని చేయాల్సిన బాధ్యత కూడా రాష్ట్ర అధ్యక్షుల స్థాయిలో నాకు ఉంది. అండ్ ప్రతి చోట కూడా ఎడమ బొజ్జు గారి దగ్గర నేను ఖానాపూర్లో మీటింగ్ పెట్టిన, కామారెడ్డిలో షబ్బీర్ అలీ గారి దగ్గర మీటింగ్ పెట్టిన, ఏదైతే నిజామాబాద్లో కామారెడ్డిలో రేవంత్ అన్న గారి కోసం వెళ్ళి ప్రచారం చేసినాను, అంబర్పేటలో నేను విద్యార్థులతోటి మీటింగ్ పెట్టినాను, ఏదైతే సంబంధించి చొప్పదండి కాన్స్టిట్యున్సీకి నేను పోయినాను, మానకొండ్రు కాన్స్టిట్యున్సీలో మీటింగ్ పెట్టినాను, సిరిసిల్ల కాన్స్టిట్యున్సీలో మీటింగ్ పెట్టినాను, మహబాద్ కాన్స్టిట్యున్సీలో మీటింగ్ పెట్టినాను, నాగార్జున సాగర్ వెళ్ళినాను. అంటే దాదాపు 22 నియోజకవర్గాల్లో స్వయంగా నేను పోయినాను. ఎక్కడైతే పార్టీకి అవసరం ఉందో మాకు క్లారిటీ ఉంటుంది కదా, ఎక్కడైతే నేను ప్రభావితం చేయగలుగుతానో, ఎక్కడ నేను వెళ్తే అక్కడ ఉన్న మా అభ్యర్థికి లాభం అవుతుందో అటువంటి స్థానాల్లో నేను వెళ్ళడమే కాకుండా కన్నయ్య కుమార్ గారిని కూడా హైదరాబాద్ తీసుకొచ్చి 4 రోజులు కన్నయ్య కుమార్ గారు హైదరాబాద్లో పర్యటించారు. జిల్లాలతో పాటు హైదరాబాద్లో పర్యటించారు. మా ఏదైతే జాతీయ అధ్యక్షుడు నీరజ్ కుందన్ గారు కూడా 2 రోజులు ఇక్కడ ప్రోగ్రామ్ లో పాల్గొన్నారు. కన్నయ్య కుమార్ గారితో లాబింగ్ చేసి ఎమ్మెల్సీ పొందారు. కన్నయ్య కుమార్ అనే వ్యక్తి మా ఎన్ఎస్యూకి సంబంధించి మా ఆల్ ఇండియా ఇన్ఛార్జ్, అంటే మా కుటుంబానికి ఆయన పెద్ద. 100% ఆ విభాగంలో నేను రాష్ట్ర అధ్యక్షుని లేకున్నా కాబట్టి 100% ఆయన నా పేరు ప్రపోజ్ చేస్తాడు. అంటే మీరు అడగకుండానే ప్రపోజ్ చేస్తారు. కష్టపడ్డప్పుడు పార్టీ తప్పనిసరిగా గుర్తిస్తుంది. ఎందుకంటే ఆయన కూడా ఒక విద్యార్థి నాయకుని లెక్క వచ్చిండు, ఆయన కూడా అనేక పోరాటాలు చేసిండు. సరే స్ట్రీమ్ వేరే ఉన్నప్పటికీ ఆయన కూడా కష్టం ఏ రకంగా ఉంటుంది, ఒక విద్యార్థి నాయకుడు ఎదుర్కొనే కష్టం స్వయంగా నాకు తెలుసు. అడగండి అమ్మాయినా అన్నం పెట్టదంటారు. అవకాశము అధికారం అడగకుండానే మీరు అసలు ప్రస్తావన తీసుకురాకుండానే ఒక విషయం, కన్నయ్య కుమార్ గారు తెలంగాణ రాష్ట్రంలో బల్మూరి వెంకట్ ఉన్నాడు, అతనికి అవకాశం ఇవ్వండి అని చెప్పే పరిస్థితి ఉందా? ఇప్పుడు పార్టీ అధికారంలోకి వచ్చింది, పార్టీకి సంబంధించి కొన్ని పదవీలు ఉంటాయి. పదవీలు ఉన్నప్పుడు పార్టీకి ఎవరెవరు పోయినసారి టికెట్లు ఇవ్వలేకపోయినాము, ఎవరెవరు కష్టపడ్డారు అనేది ఒకటి ఉంటది కదా. ఆ ఉన్న క్రైటీరియాలో ఢిల్లీ నుంచి హైదరాబాద్, హైదరాబాద్ నుంచి ఢిల్లీ అవసరమే లేదు, వర్కౌట్ కావట్లేదు, అవసరమే లేదు. నేను మీకు చెప్తున్నా కదా, చాలా స్పష్టం. అందరు ఇట్లా మాట్లాడి యువత రాజకీయాల్లోకి రావాలంటే భయపడే పరిస్థితులు తీసుకొచ్చిర్రు. అసలు నిజంగా స్వార్థం లేకుండా కష్టపడితే నేనే బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నా కదా. ఇదే మాట నేను 2 నెలల క్రితం చెప్తే నన్ను చూసి నవ్వుకుంటుండే మీరు. ఈ రోజు నేను ఎమ్మెల్సీ నేను కష్టపడి ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నా కాబట్టి ఈ రోజు వింటారు. నేను కూడా దాదాపు ఏదైతే 10 సంవత్సరాలకెళ్ళి ఈ రోజు కోసం వెయిట్ చేస్తున్నా. ఏదైతే మధ్య తరగతి పేద తరగతిలో ఉన్న యువకులు కూడా రాజకీయాల్లోకి రావాలి, డబ్బు లేకపోయినా కూడా కష్టపడితే స్వార్థం లేకుండా ప్రజల సమస్యల పైన పోరాడితే సరే ఏ పార్టీ అని ఉండనియండి తప్పనిసరిగా గుర్తిస్తుంది. అండ్ కాంగ్రెస్ పార్టీని గుర్తింపు లభించిందంటే ప్రాంతీయ పార్టీలలో అది పెద్ద కష్టమైన పని ఏమి ఉండదు. అయితే ఇప్పుడు పార్టీ కోసం కష్టపడే వాళ్ళు కరువయ్యారంటారా? అంటే ఇప్పుడు ఒక పరిస్థితి ఉంది, ఒక పదవి ఉంటది, పదవిలో కుర్చీలో 10 మందిని కూర్చోబెట్టలేం కదా. లేకపోతే చిన్నవాడైనా పర్లేదు అని ఎమ్మెల్సీ ఇచ్చారా? నమ్మొచ్చా? ఇప్పుడు మీకు ఏమంటున్నాం, చిన్న పెద్ద అనేది మనము చేసే, మీరు ఏజ్ ప్రకారం మాట్లాడుతారు కానీ ఎప్పుడు వచ్చినాము, ఎన్ని రోజులు వచ్చినాము, 30 సంవత్సరాల నుండి ఏం చేయకుండా ఉత్త కూర్చొని ఏం పని చేయకపోతే అసలు వ్యక్తి కేవలం 30 సంవత్సరాలు పార్టీకి అండవేసుకుని చెప్పి పదవిచ్చుడు కావన్నా, లేకపోతే 10 సంవత్సరాలు పొద్దునకెళ్ళి సాయంత్రం వరకు అరే నా పైన 88 కేసులు ఉన్నాయి, 1-2 కాదు, 1-2 కేసులు ఉంటేనే భయపడే పరిస్థితిలో 88 కేసులు, 5 సార్లు జైల్లోకి పోయి పక్కటి ఎముకలు ఇరగొట్టుకొని. అంటే కేవలం నేను ఆలోచించింది నాకు ఎమ్మెల్సీ వస్తుందా, నా కార్పొరేషన్ చైర్మన్ వస్తుందా. నేను పోరాటం చేసినప్పుడు నవ్విర్రు కాంగ్రెస్ పార్టీ అసలు తెలంగాణ అధికారంలోకి వస్తాడు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్ ఉంటే కోవిడ్ టైంలో నేను బయట తిరుగుతున్నప్పుడు పిచ్చోడు ఎట్లా తిరుగుతుండు చూడు, అనవసరంగా ప్రతిభను ముట్టడి చేసి కోవిడ్ టైంలో జైలుకు పోయిండు, అసలు ఈ పార్టీ అధికారంలోకి వస్తుందని చూసిన నవ్వు ఎగతాళిగా మాట్లాడారు. సొంత పార్టీ వాళ్ళేమో పాపం బలైపోయింది అని చెప్పి ఎగతాళిగా మాట్లాడినరు, బయటోడు పిచ్చోడు అని చెప్పి ఎగతాళిగా మాట్లాడినరు. మేము కూడా ఏంటంటే సమయస్ఫూర్తితోటి 100% ఆ కాన్ఫిడెన్స్ ఉంది కాబట్టి ఇంత బలంగా చెప్పగలుగుతున్నా. లేకపోతే 88 కేసులు అంత ధైర్యంగా పోయి కేసు పైన కేసు పెట్టుకొని పోరాటం చేయకపోతే. రాహుల్ గాంధీ గారు వచ్చి కలిశారు కదా, అప్పుడు ఏంటి సంభాషణ, ఏం జరిగింది? రాహుల్ గాంధీ గారు చాలా స్పష్టంగా జైల్లో ఉన్నప్పుడు ఒకటే చెప్పారు, వచ్చినప్పుడు నీ కష్టం వృధా కాదు, అంటే నేను మీకు తెలుగులో చెప్తున్నాను వారు చెప్పింది,
డోంట్ వరీ, పార్టీ విల్ స్టాండ్ విత్ యూ, వి నో యువర్ ఎఫర్ట్స్ అని చెప్పారు. ఈ 2 పదాలు సరిపోతుంది. అంత పెద్ద వ్యక్తి అంటే చాలా మంది రాహుల్ గాంధీ గారిని కలవనికి క్యూ లైన్ కడతారు. అసంటిది బల్మూరి వెంకట్ ఒక్కరిని కలవనికి రాలే. ఇంకోటి నాతోటి 28 మంది NSUS సైనికులు. బల్మూరి వెంకట్ అంటే ఈజీగా గుర్తుపట్టేశారు. అంటే చెప్తున్నా, నేను ప్రతినిధిని కాబట్టి ఈరోజు నాకు అవకాశం కల్పించింది. ఇప్పుడు నాతో పాటు ప్రతి పోరాటంలో మా హైదరాబాద్ అధ్యక్షుడు, మా రంగారెడ్డి అధ్యక్షుడు, మా స్టేట్ జనరల్ సెక్రటరీస్ వాళ్ళందరికీ కష్టం ఉంది. ఈ రోజు నేను ఇక్కడ ఉన్నా అంటే నాతో పాటు కేసులో 18 మంది, 20 మంది, 30 మంది ఉన్నారు. నేను అధ్యక్షునిగా ఉన్నా కాబట్టి నాకు మీరు అన్నట్టు గుర్తింపు కానీ ఏదైనా కూడా కలిగింది. ఇప్పుడు ఆ కేసులని కొట్టేయించుకుంటారా సార్? అంటే లీగల్గా ప్రొసీజర్ ప్రకారం ఇప్పుడు ఎమ్మెల్సీ అయినాను కాబట్టి ఆ కోడ్ చేంజ్ అవుతుంది. లీగల్గా ప్రొసీజర్ ప్రకారం ఏం ప్రాసెస్ అయితే ఉంటుందో, ఎందుకంటే నా పైన 2015 కంటే ముందు నా పైన ఒక్క కేసు కూడా లేదు. 2000 పబ్లిసిటీ కోసమే కేసులు వేయించుకున్నారా అనేది కూడా ఉంది. మరి పబ్లిసిటీ కోసం కేసులు వేయించుకోవాలంటే మరి అనేక మంది నాయకులు ఉన్నారు. మరి కేసులు వేయించుకొని ఒకసారి జైలుకు పోయినోనికి తెలుస్తుంది అన్న నొప్పి ఏందో, దెబ్బ తిన్నోనికి తెలుస్తుంది. కేసులు లేని నాయకులు అయితే లేరు కదా సార్. పక్కటి ఎముకలు ఇరిగి హాస్పిటల్ పైన పండుకొని తిననీకి రాక, లేవనీకి కానీ కూర్చోనికి రాక, కనీసం బాత్రూమ్ పోదామంటే కూడా కూర్చోనికి రాక, ఆ నొప్పి ఓర్చినోనికి ఆ బాధ ఏందో, ఆ బాధ అనుభవించిన ఆ కుటుంబానికి, ఆ తల్లికి తెలుస్తుంది. కూర్చున్న వాళ్ళకి, ఎక్కడ కూర్చున్న వాళ్ళకి మస్తు మాట్లాడొస్తుంది, మేము చేసినా మా పైన లేవా అని చెప్పని. కానీ బాధ అనుభవించిన వాళ్ళకి ఒక 10 రోజులు జైల్లో ఉండమని చెప్పండి. ఎవరైనా ఈ మాటలు మాట్లాడతారు కదా, ఒక 10 రోజులు పోయి, నేను బ్యారక్ పేర్లు కూడా చెప్తా, గోదావరియో, కృష్ణానో, లేకపోతే ISB అని చెప్పి స్పెషల్ బ్యారక్ ఉంటుంది. అటువంటి బ్యారక్లో ఒక 10 రోజులు జైలు జీవితం గడపమని చెప్పండి. తర్వాత బయటికి వచ్చి ఇదే మాట మాట్లాడమనండి. కేసులు ఉన్న వాళ్ళే సీఎంలు పిఎంలు అవుతున్నారు అంటారు. అంటే ఒకటన్నా కేసులు 2 రకాల కేసులు. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే, కొంతమంది ఈ మధ్యలో సోషల్ మీడియాలో ఏమైపోయిందంటే, ఏ కేసున్న దగడ్లు పైలు వాళ్ళని వీళ్ళని తీసుకొచ్చి కూడా మీరు హైప్ చేసేసి ఏ కేసులు అని చెప్పి మాట్లాడుతారు. 2 రకాల కేసులు ఉంటాయి. ఒకటి ల్యాండ్ గ్రాబింగ్, సొంత లాభాల కోసం అయ్యే కేసులు వేరే. ప్రజల సమస్యలపైన పోరాటం చేస్తే ఏదైతే అధికార పార్టీ పెట్టే కేసులు వేరే. 2 డిఫరెంట్ కేటగిరీస్ ఉంటాయి. రేవంత్ రెడ్డి గారు ఓటుకు నోటు కేసుల తర్వాతనే బాగా అయిపోయారని చెప్పుకోవడం. రేవంత్ రెడ్డి గారు కూడా ఒక స్క్రాచ్కి వెళ్ళి, అంటే నేను చిన్నతనంకి వెళ్ళి రేవంత్ రెడ్డి గారిని చూస్తే కాబట్టి, వారు నా నేబర్గా ఉండే కాబట్టి, వారు ఏం లేని స్థాయికి వెళ్ళి, చిన్నతనంకి వెళ్ళి ఈరోజు ఏదైతే 17 yearsలో ZPTCకి వెళ్ళి, ఎమ్మెల్యేకి వెళ్ళి, ఎంపీకి వెళ్ళి, PCC అధ్యక్షునికి వెళ్ళి ముఖ్యమంత్రి అయినరు. సో అటువంటి వ్యక్తిని మనం ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి తప్ప, ఓటుకి నోటు కేసు చూసి రేవంత్ రెడ్డి గారు హైప్ అయినరు. అరే హీ హిమ్సెల్ఫ్ ఈజ్ ఎ లీడర్. అంటే ఆయన స్టెప్ బై స్టెప్ ఎదుర్కొంటూ వచ్చేయండు. ఇప్పుడు మధ్యతరగతి వాళ్ళు అలా రావాలంటే అవుతుందా? రేవంత్ రెడ్డి గారు వచ్చారు. రేవంత్ రెడ్డి గారు ఇప్పుడున్న పరిస్థితుల్లో రేవంత్ రెడ్డి గారు వచ్చి నాకంటే ఒక 15 సంవత్సరాల క్రితం బల్మూరి వెంకట్ రాగలిగాడు. నేను వచ్చి మొన్ననే కదా, అంటే 10 years బ్యాక్ బల్మూరి వెంకట్ అంటే ఎవరికి కూడా తెలియదు కదా. రేవంత్ రెడ్డి గారు పొద్దున ఇంకోళ్ళు కూడా రాగలుగుతారు. రేవంత్ రెడ్డి గారు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చారని మీరు అంటున్నారా? 100%. ఆయన గత ఒక ఇంటర్వ్యూలోనే ఎక్కడో 2000 ఎకరాల భూస్వాములు అని చెప్పలేదన్న, చెప్పాడన్న. నేను బయట కూడా చూపిస్తాను, చెక్ చేసుకోండి, మీరు చెక్ చేసుకోండి. మా తాతల దగ్గర నుంచి 2000 ఎకరాల భూస్వాములు పోలీస్ పటేల్, మా నాయన పోలీస్ లక్ష్మారెడ్డి గారిని విమర్శించే టైంలో చెప్పారు. మా కుటుంబానికి మొత్తం కలిపి 200 ఎకరాలు, మీరు 2000 ఎకరాల భూస్వామి అని చెప్పాడు. మీరు క్రాస్ చెక్ చేసుకోండి, మీకు చూపిస్తాను, 200 acres క్రాస్ చెక్ చేసుకోండి. 200 acres అని చెప్పి చెప్పిండ్రు. అది వారి కుటుంబ నేపథ్యంలో మేము మా ఫ్యామిలీకి వెళ్ళి వచ్చినామని చెప్పారు. అధికంగా 1000 కోట్లుండి ఆయన ఏం డబ్బు ఖర్చు పెట్టి అంటే కంప్లీట్గా చేసి అని చాలా స్పష్టంగా అందరికీ తెలుసు. రేవంత్ రెడ్డి గారు మొదట్లో ఏదైతే వాల్ పెయింటింగ్స్ పెయింటర్ రాస్తున్నా అందరికీ తెలుసు. అది తెలియదా? చూడలేదా? ఫోటోలు లేవా? ఈ రోజు చెప్పారని చెప్పని వారిని ఏదో విమర్శించి చూడాలంటే ఎంతో మంది చేస్తారన్న. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా చేస్తాడు. మీరు జర్నలిస్ట్ లెక్క అడుగుతారు కాబట్టి సమాధానం. ప్రతిపక్ష పార్టీలు ప్రశ్నిస్తున్నప్పుడు వాస్తవానికి ఎవరు అసలు మిడిల్ క్లాస్ అంటే ఏంది, అప్పర్ మిడిల్ 2 ఉంటాయి. ఒకటి కంప్లీట్ గా పూర్, ఒకటి మీడియం, తర్వాత మిడిల్ క్లాస్ ఉంటుంది, అప్పర్ మిడిల్ క్లాస్ ఉంటుంది. అప్పర్ మిడిల్ క్లాస్ అంటే సంబంధించి వాళ్ళకి కొంచెం, ఇప్పుడు మా అందరి స్ట్రీమ్లను కూడా నాది మిడిల్ క్లాస్, వారు అప్పర్ మిడిల్ క్లాస్కి వెళ్ళి వచ్చారు. అయితే సంబంధించి ధనికులు అంటే ఈ రోజు 1000 కోట్లు ఉన్న రేవంత్ రెడ్డి గారు నాకు 1000 కోట్లు నేను ఎక్కడ ఇంటర్వ్యూలలో చెప్పలేదు. 200 ఎకరాలు ఉన్నోళ్ళు పేదోళ్ళ సార్, మిడిల్ క్లాస్. 200 ఎకరాల భూమి ఉన్నోళ్ళు, వాళ్ళ కుటుంబంలో ఉన్నది ఎంతమంది? 7 మంది అన్నతమ్ములు. వాళ్ళ బ్రదర్స్ ఎంతమంది ఉంటారు? మొత్తం డివైడ్ అయితే ఎంత వస్తుంది? అంటే 10 ఎకరాలు 20 ఎకరాలు ఉన్న వాళ్ళు మిడిల్ క్లాస్ కాదా? ఎవరికి లేవు చెప్పండి. అలా 10 ఎకరాల భూమి లేని వాళ్ళు ఎవరైతే సంబంధించి రైతు బంధు దాన్ని తీస్తే తెలుస్తుంది కదా. 10 ఎకరాలు ఉన్న వాళ్ళు మిడిల్ క్లాస్ కాదా? మరి ఏదైతే మొత్తం కుటుంబం కలిపి 200 ఎకరాలు ఉన్న ధనికులు అంటే మరి 5,000 కోట్లు 10,000 కోట్లు ఉన్న వాళ్ళని ఏమనాలి? వాళ్ళకేం పదం మీరు ఇస్తారు? అంటే సీఆర్ నా చూసే విజన్ బట్టి ఉంటుంది. ఇప్పుడు మీరు అనేదాని ప్రకారం మీరు ఎట్లా మాట్లాడతారంటే
ఏమి లేకపోయినా అన్న సరే ఏం లేదన్న నిజంగానే మీరు అనేదాని ప్రకారం అనుకుంటా ఏం లేని వ్యక్తి రాజకీయాల్లోకి వచ్చిండు. బండి అయితే నడవాలే కదా, ఏడికైనా పోవాలంటే ఒకదారికి వెళ్ళవద్దు, ఫ్రీ అయితే తీసుకెళ్ళి మీరే రోడ్డు పైన పోతారు. అన్న నేను రాజకీయ నాయకుడు అన్న నన్ను ఈడికెళ్ళి జుబ్లీస్ దింపండి, దింపుతావా? దింపవు కదా అన్న. ఎందుకనంటే 100% పోవాలంటే 100 రూపాయలు ఖర్చు అవుతుంది. ఆ 100 రూపాయలు ఖర్చు కూడా పెట్టొద్దు, ఆ 100 రూపాయలు ఏడికెళ్ళి ఎట్లా పెట్టినా అని చెప్పి ప్రశ్నిస్తారు. కానీ పోరాటం చేయాలి, ఎట్లా సాధ్యమవుతుంది? ఓకే, 200 ఎకరాలు భూస్వాములు ఈ టాపిక్ వచ్చింది కూడా మాట్లాడుతున్నాను. రైతు బంధు నిధులు ఇంకా పడలేదు ఏమంటారు? రైతు బంధు నిధులు 3 ఎకరాల లోపు ఉన్న వాళ్ళకే పడింది, దానిపైన ఇంకా ఎవరికి పడట్లేదు. అంటే అంటే కాదు, ఫస్ట్ నాకు మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతున్నా. అంటే 100 ఎకరాలు ఉన్న వాళ్ళకు రైతు బంధు ఇవ్వమంటారా? కెమెరా చూసి చెప్పండి, ఇవ్వమంటారా? దాన్ని మీరు యాక్సెప్ట్ చేస్తుర్రా? అంటే వ్యవసాయం చేయకపోయినా కేవలం 100 ఎకరాలు ఉన్న మల్లారెడ్డి ఇటువంటి వ్యక్తులకు కూడా రైతు బంధు ఇవ్వమంటారా? ప్రజలు దాన్ని యాక్సెప్ట్ చేస్తారా? అది ఇవ్వద్దనే మీరు ప్రజలు దాన్ని యాక్సెప్ట్ చేస్తారా? ఎన్నికల్లో కూడా మీరు ప్రచారం చేశారు అట్లా ఇవ్వద్దని చెప్పి. ఒక విషయం 8 ఎకరాలకే ఇస్తాం. విషయం అన్న, రైతు బంధు అనేది దేనికి తీసుకొచ్చారు? ఏదైతే రైతులు ఆత్మహత్యలు చేసుకుంటారు వారికి ఒక భరోసా కల్పించాలి, వాళ్ళకి అండదండగా ఉండాలి, ఆ రైతులకి ప్రభుత్వం మేమున్నాము అనే ఒక ధైర్యాన్ని ఇవ్వాలి. ఏదైతే సంబంధించి ఆ నమ్మకంతో ఈ రైతు బంధు స్కీమ్ని తీసుకొచ్చారు. ఈ రైతు బంధు స్కీము 60% ఏదైతే నిజమైన రైతులకు ఉపయోగపడితే 40% ఏదైతే 100 ఎకరాలు ఉన్న భూస్వాములకి ఈ డబ్బులు దుర్వినియోగం అవుతున్నాయి. సో ఆ డబ్బుని కూడా నిజమైన నికార్సాన్ని ఏదైతే కౌలు రైతులకు మేము ఇస్తామని చెప్పినాము, మేము తగ్గించడానికి ఎక్కడ ప్రయత్నం చేయలేదు. నికార్సుగా భూస్వాములకు కాకుండా ఎవరైతే కౌలు రైతులకు మేము ఏదైతే భరోసా కల్పించినామో దాన్ని ఇంప్లిమెంట్ చేయనీకి అదొక ప్రాసెస్. ఓవర్ నైట్ ఇంప్లిమెంట్ చేయలేము. ఇప్పుడు అదే చెప్తున్నా మీకు, ఓవర్ నైట్ ప్రాసెస్ ఇంప్లిమెంట్ చేయలేము, దానికి ఒక సిస్టమ్ ఉంటుంది. ఓవర్ నైట్ ప్రాసెస్ ఇంప్లిమెంట్ చేసి మొన్ననే మా సీఎం గారు చెప్పినట్టు నేనే ఏదైతే సినిమాకి నేనే హీరోని, నేనే డైరెక్టర్ని, నేనే ప్రొడ్యూసర్ అనుకుంటే మన కేసీఆర్ గారు కదా మేడిగడ్డ కట్టి పరిస్థితి ఏమైనా ఆ పరిస్థితి వస్తుంది. సో దేనికైనా ఒక ప్రాసెస్ ఉంటుంది. ఆ ప్రాసెస్ ఎవరు చేయాలి? నేనో మీరో లేకపోతే మనం కూర్చుంటే అయ్యేది కాదు. దానికి సంబంధించిన నిపుణులతోటి, దానికి సంబంధించిన ఆర్థికవేత్తలతోటి, దానికి సంబంధించిన ఎవరైతే సంబంధించి బ్యూరోక్రాట్స్ తోటి, ఆ సిస్టమ్ పైన అవగాహన ఉన్న రైతు సంఘాలతో చర్చించి ప్రాసెస్ ఏర్పాటు చేయాలి. లాస్ట్ టైం కూడా March 31 లోపలనే ఎప్పుడన్నా కూడా రైతు బంధు పడుతుంది. గత ప్రభుత్వాలు గత 9 సంవత్సరాల్లో కూడా March 31 డెడ్ లైన్ రైతు బంధు పడేది. ఈ రోజు కొత్తగా ఏదో మేము వేయలేదని చెప్పి వాళ్ళు ఏదో ప్రతిపక్ష పార్టీ వాళ్ళు ఏదో వాళ్ళు అవగాహన లేకుండా కోపంలో ఆవేశంలో ఓడిపోయినామని చెప్పి మాట్లాడితే మీరు చెక్ చేసుకున్నాను, రికార్డ్ నేను చెప్తున్నా. March 31 లోపల పడుతుంది. అండ్ 100% మా దాంట్లో కూడా చాలా స్పష్టంగా అది 8 ఎకరాల 10 ఎకరాల చాలా స్పష్టంగా ముఖ్యమంత్రి గారు ఎందుకు ఏ రకంగా ఇస్తున్నాం, ఎట్లా ఇస్తున్నాం అనేది కూడా మీడియా ముఖంగా చిట్చాటి పెట్టి ఎప్పటికప్పుడు చెప్తూనే ఉన్నాం కదా. గత ప్రభుత్వం లెక్క మేము చెప్పిందే వినండి, కేవలం చెవులే పంజాలే తప్ప నోరు పంజాలనే పరిస్థితి ఈ రోజు లేదు కదా. మీరు ఏ మాటలు అడిగినా, ఏ ప్రశ్నలు అడిగినా వారానికి 2 సార్లు ముఖ్యమంత్రి గారు సమాధానం. ప్రభుత్వం ఇచ్చిన తర్వాత వాటర్ రావట్లేదు, పంటలు ఎండిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది, ఏమంటారు? ఇప్పుడు కరెంటు పోతుంది. ఇప్పుడు మీరు నేను హైదరాబాద్లోనే ఉంటున్నాము, దానికి కూడా మొన్న సంబంధించి శాసన మండలిలోనే ఇట్లనే మా కవితక్క మాట్లాడింది, కరెంటు పోతుంది అని చెప్పని. కరెంటు యూసేజ్ చాలా స్పష్టంగా గ్రాఫ్ తోటి ఓకే ఎవరైతే సంబంధించి మా బట్టి విక్రమార్క గారు డిప్యూటీ సీఎం గారు చాలా స్పష్టంగా శాసన మండలిలో క్లియర్గా విత్ ఎవిడెన్స్ చూపివ్వడం జరిగింది. క్లియర్ విత్ ఎవిడెన్స్. నేను కూడా హైదరాబాద్లోనే ఉంటున్నాను. మాకు కూడా సరే మా నాన్నగారిది, మా అమ్మగారిది, మా 2 విలేజెస్ కూడా తెలుసు. మరి నేను కూడా తిరుగుతున్నా, ఎక్కడ కూడా కరెంట్ సమస్య అయితే మరి నేను ఎదుర్కొంటలేను. కేవలం కొంతమంది వ్యక్తులకు వాళ్ళ ఇంట్లో అట్లా కరెంటు పోతుందని అంటే హైదరాబాద్ గురించి మాట్లాడుతున్నారా? నేను అదే మీకు చెప్పిన, నేను నేటివ్ ఫ్రమ్ కరీంనగర్, జగిత్యాల జిల్లాలో మా నాన్నగారిది, పెద్దపల్లి జిల్లాలో మా అమ్మగారిది. నేను అక్కడ కూడా పోతే కదా, మరి ఎక్కడ కూడా సమస్యలు అయితే నేను ఎవరి దగ్గరికి వెళ్ళి ఇప్పటివరకు నేనైతే తినలే. అంటే సార్ నేనైతే మీ కేవలం ఒక చోటు ఉన్న వ్యక్తిని కాదు, పొద్దున్న లేస్తే సాయంత్రం వరకు తిరిగే వ్యక్తిని, ప్రజలతో మాట్లాడే వ్యక్తిని. మరి ఇక్కడ మీరు కూడా ఇంతమంది ఉన్నారు, మరి గతంలోకి ఇప్పటికే మన కరెంట్లో మన మార్పు వచ్చిందా మరి మీరే చెప్పాలి. నేను రైతు కుటుంబం నుంచే వచ్చానన్న. ఇప్పుడు నేను రీసెంట్గా కూడా విలేజ్కి వెళ్ళి చూసాను, ఈవినింగ్ 7కి పొలాల దగ్గర కరెంట్ పోతుందన్న. ఇంతకుముందు పోయేది కాదు, పోకపోతుండే. ఏదైతే సంబంధించి మీరు చెప్తారు కదా కరెంటు పోతుండేనో పోకపోతుండేనో, గతంలో పవర్ యూసేజ్ ఏముందో ఇప్పుడు మీ ఇంతకుముందు అన్నారు కదా ఎవిడెన్స్ అని చెప్పాను. నేను మీకు అఫీషియల్గా విత్ గ్రాఫ్ ఇస్తాను. యూసేజ్ అప్పటికంటే ఇప్పుడు పెరిగిందా తగ్గిందా, కనీసం అప్పటికంటే ప్రతి చోట కూడా, అంటే ఎవ్రీ మంత్ వైజ్ వస్తుంది ఆ గ్రాఫ్ రిపోర్ట్. 10% యూసేజ్ పెరిగింది తప్ప ఎక్కడ కూడా తగ్గలేదు. సరే 1-2 జాగాలలో ఎక్కడన్నా సమస్య వచ్చినా కూడా
ఇమీడియట్ కనుక మొన్న చూసాం ఒక చోట రైతులకి ఏదో ఒక పోల్స్ కి మీటర్లు ఏదో పెడుతున్నారని చెప్పని మహబూబ్నగర్లో ఒక సమస్య వచ్చినప్పుడు ఇమీడియట్ గా సంబంధించిన అధికారిని సస్పెండ్ చేశారు. ఇమీడియట్ గా డిప్యూటీ సీఎం గారి దృష్టికి ఆ సమస్య రాగానే సస్పెండ్ చేశారు. నువ్వు అనవసరంగా ప్రభుత్వం చెప్పేది వేరే, నువ్వు తీసుకెళ్లేది వేరే అని. సో ఆ స్పష్టత ఉంది. సరే సమస్య సరే కంప్లీట్గా ఇప్పుడు మీరు అన్నారు కాబట్టి మీరు అనుభవించింది కాబట్టి మీకు తెలిసింది. సో అటువంటి సమస్యలు ఏమున్నా కూడా 100% ఇమీడియట్గా మీకు ఎక్కడికక్కడ హెల్ప్ లైన్ నెంబర్స్ ఉన్నాయి. ఇది ఉంది, ఇది పరిస్థితి అంటే 100% రెక్టిఫై చేసుకుంటాము. మేము చెయ్యము, మేము చేసేదే కరెక్ట్ అని కూడా మేము ఎక్కడ అంటలేము. ఏ సమస్యల్ని చెప్పినా స్వాగతించే గుణము ఇది ప్రజాప్రభుత్వం కాంగ్రెస్ పార్టీకి ఉంది. మీరు తిట్టినా ఓట్లేసి గెలిపించేది మమ్మల్ని తిట్టినా ప్రజలే తిట్టాలి. ప్రతిపక్ష పార్టీ దొంగలు తిడితే పడము. ప్రజలు తిట్టి ప్రజలు ఏదైనా కోరుకుంటే తప్పనిసరిగా వాళ్ళకి మేము జవాబుదారీతనము. మా ప్రతిపక్ష పార్టీ కృష్ణా జలాలకు సంబంధించి ఏంటి పంచాయతీ? ఇప్పుడు మేడిగడ్డ అన్నారము ఆ బ్యారేజ్ల పరిస్థితి ఏందో దానిపైన ఎంక్వైరీ చేస్తాము, లోపలేస్తామని చెప్పినాక అదొకే కృష్ణా ట్రిబ్యునల్ ఇష్యూ అని చెప్పి కొత్తది తీసుకొచ్చి కేసీఆర్ గారికి ఇది అలవాటు. ఒక సమస్య పట్ల వారు ఎదుగుతున్నప్పుడు ఇష్యూని డైవర్ట్ చేయడానికి ఇంకొక అస్త్రాన్ని తెచ్చి తెరపైన పెడతారు. మీకు అదే చెప్తున్నా, చాలా స్పష్టంగా ఆంధ్రప్రదేశ్ వాళ్ళ అసెంబ్లీలోనే జగన్ గారే చెప్పారు, కేసీఆర్ గారి పుణ్యాన మనకి నీళ్లు వస్తున్నాయి, కేసీఆర్ గారే మాకు సహకరించారు అని చెప్పని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారే చెప్పారు. దాన్ని కూడా ఇప్పుడే ఇంకోటి, కేసీఆర్ గారికి నిజంగా అంత స్పష్టత ఉంటే, నిజంగా వారు తప్పు చేయలేదని చెప్పి భావిస్తే అసెంబ్లీ అనేది ప్రజలందరూ కూడా చూసేది. 9 రోజులు అసెంబ్లీ నడిచింది. నల్గొండకి ఇక్కడికి వెళ్ళి నల్గొండకి ఓనికి ఏదైతే బంజారాహిల్స్కి వెళ్ళి నల్గొండకి ఓనికి వారికి షార్ట్ అనేది తప్ప పక్కనే ఉన్న ఏదైతే 4 కిలోమీటర్లు ఉన్న అసెంబ్లీకి వచ్చి ఆడ కూర్చొని ప్రశ్నించలేకపోయారా? అంటే వారికి కూడా తెలుసు బయట అంటే దూషించగలుగుతాం, అవతల క్వశ్చన్లు అడగారు కదా అని చెప్పి.